ఆ ధైర్యమే మిమ్మల్ని నిలబెట్టింది, మీ కళ్ళల్లో ఆనందానికి కారణమయ్యింది. మన ధైర్యమే ఆ కుటుంబాలను నిలబెట్టిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం స్పందించకపోయినా, అవరోధాలు సృష్టించినా దాతలు మాత్రం మీ వెంటే నిలిచారు. అందరూ వచ్చారు కానీ కలెక్టర్ కూడా ఇచ్చారు, అందరికి ఇచ్చారు కానీ ఇప్పటి వరకు మనకి ఏ కాలం కూడా రాలేదు. నా మిత్రులు, నా కుటుంబం అనుకుని వారు చేసిన సహాయం మీ జీవితాంతం మరవద్దంటూ తలసాని సందేశాన్ని అందించగా, మేమందరం మీకు సహకరిస్తాం, మీరు ధైర్యంగా ఉండండి, మీరు బాధపడకండి, మేమున్నాము అని చెప్పి ధైర్యం ఇవ్వడమే కాదు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తలసాని చేసిన ఒక్క అడుగు వారు కొండంత అండగా నిలవగా, ఇక జీవితంలో మరలా షాపులు పొందుతామా లేమా అనుకున్న సమయంలో యూనిటీగా వారు అందించిన సహాయం ప్రభుత్వ తోడ్పాటు లేకుండానే వారికి మరోసారి జీవనాధారాన్ని అందించింది. నాయకుడిగా ప్రారంభోత్సవాలు, తలసాని బ్రాండ్తో యువతతో కలిసిన తలసాని సందడి చేయగా, తలసాని అందించిన సహాయంపై ఎల్లప్పుడూ మీ సహకారం ఇలాగే ఉండాలంటూ కృతజ్ఞతలతో స్వాగతం పలికాయి దర్జీ కుటుంబాలు. తిరిగి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్న వాళ్ళు, మీరు జీవితకాలం ఎవరైతే సాయం చేసిన వాళ్ళని మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మోండా డివిజన్లోని ఓల్డ్ జైల్ ఖానా వద్ద గల టైలరింగ్ షాపులు ఇవి. గత 2 నెలల క్రితం ఈ షాపులన్నీ వర్షాల కారణంగా దెబ్బతిని కూలిపోగా, పండగ సమయానికి జీవనాధారం కోల్పోయి వారి కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. ఈ తరుణంలో మేరీ సంఘం వారికి తోడుగా నిలిచి కుట్టు మిషన్లు అందించి వారికి తోడ్పాటును అందించగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఆయన సోదరుడు తలసాని స్కైలాబ్, మేరు సంఘ నేతలు అండగా నిలిచారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాకపోవడంతో ఇక దాతలంతా పెద్దవారు కాకపోయినా మేమున్నామంటూ తమ వంతు సహకారం అందించి అక్కడ షాపుల నిర్మాణానికి సహకారం అందించారు. వారి సహకారంతో నేడు నూతన షాపుల నిర్మాణం పూర్తి కాగా, ఎవరో వస్తారని ఎదురు చూడకుండా వారంతా కలిసి సహాయం అందించి దర్జీ కుటుంబాలను ఆదుకున్నారు. దీంతో నేటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని షాపులు ప్రారంభించగా, వారి కళ్లలో ఆనందం చూసి సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోయినా పలువురు ఇబ్బందులు కూడా సృష్టించారని, కానీ అన్ని అధిరోహించి నేడు వారికి షాపుల నిర్మాణం పూర్తి చేసుకుని సొంత షాపుల్లో మరలా తమ జీవనాధారం కొనసాగించడం ఆనందంగా ఉందంటూ తలసాని తెలియజేయగా, కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్, నాగులు, మహేష్ యాదవ్, మేరీ సంఘం నేతలు శ్రీనివాస్, వెంకటేష్, నరసింహరావు, నరేంద్ర కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. కలెక్టర్ కూడా ఇచ్చారు, అందరికి ఇచ్చారు కానీ ఇప్పటి వరకు మనకి ఏ కాలం కూడా రాలేదు. కానీ మన ధైర్యమే ఆ కుటుంబాలను నిలబెట్టిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనంతరం తనకు అందించిన ఆహ్వానంతో ఎస్విఐటి కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో అతిథిగా తలసాని పాల్గొన్నారు. ఫ్రెషర్స్ డే వేడుకల్లో స్టూడెంట్స్ తమ డాన్స్లతో అదరగొట్టేయగా, కాలేజీ యాజమాన్యం సన్మానం అందుకుని స్టూడెంట్స్ ను ఉత్తేజపరిచే స్పీచ్ అందించారు. పాట్నీ సెంటర్లోని మహబూబ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్టూడెంట్స్ కు అందుకున్న విద్యాబోధనపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు స్టూడెంట్స్ కు ఈ వయసుకు గల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ వయసులో తీసుకునే నిర్ణయాలే మీ భవితవ్యానికి కారణంగా నిలుస్తాయని, మీరిప్పుడు తీసుకున్న నిర్ణయమే మీ భవిష్యత్తులో చేరుకోగలిగిన గోల్కు కారణమవుతాయంటూ తలసాని స్టూడెంట్స్ ను ఉత్తేజపరిచే స్పీచ్ అందించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రెసిడెంట్ పిఎల్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ ఈశ్వర్, డైరెక్టర్ సునీల్ కుమార్, పద్మారావు, వినోద్, కాశీరత్నం, మురళి రవీంద్రనాథ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. నాయకుడిగా దర్జీ సంఘానికి తోడుగా నిలిచారు. తలసాని బ్రాండ్తో యువతను ఉత్తేజపరిచే స్పీచ్ ను అందించడంతో పాటు ఎల్లవేళలా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను సిద్ధంగా ఉంటానంటూ హామీ మధ్య నేటి కార్యక్రమంలో సందడి చేయడంతో పాటు మీ ఆనందం కోసం ఎంతటి దానికైనా సిద్ధమే అంటూ తెలియజేయడం విశేషం. నగరంలోనే ప్రసిద్ధిగాంచిన మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తగా అవకాశం కల్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి, నా వెన్నంటి ఉంటూ రాజకీయ ఎదుగుదలకు కృషి చేస్తున్న ముప్పిడి మధుకర్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు ఎల్లవెల్లలా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో జరిగే షష్ఠి వేడుకల్లో పాల్గొంటున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. నర్సింగ్, మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త. కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులు కొట్లాడారు. హెచ్ఓడీలు కాంప్రమైజ్ చేశారు. సీఓ అన్ని గమనిస్తూ చూస్తుండిపోయారు. ఏం జరుగుతుందో తెలియక సిబ్బంది ఆశ్చర్యపోయారు.
డిఫెన్స్ ఎస్టేట్ డే సందర్భంగా తమ చిన్ననాటి రోజులను గుర్తు చేసుకునేలా ఆటపాటలతో ఉద్యోగులు సందడి చేశారు. విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమిస్తూ బోర్డు ఉద్యోగులు క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఉద్యోగులంతా హ్యాపీ డేస్ ను తలుచుకుంటూ చేసిన సందడి అంతా ఇంత కాదు. కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగుల హ్యాపీ డేస్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, ఎక్కడో చదువుకున్నారు. ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగులుగా స్థిరపడ్డారు. కంటోన్మెంట్ బోర్డు విధి నిర్వహణలో ప్రతిరోజు ఒత్తిడిని అధిగమిస్తూ విధులు నిర్వహించే ఉద్యోగులు చాలా రోజుల తర్వాత ఆటపాటలతో సందడి చేశారు. బోర్డు ఉద్యోగులను ఎంకరేజ్ చేస్తూ సీఓ మధుకర్ నాయక్ సైతం ప్రోత్సాహాన్ని అందించడంతో ఉద్యోగుల ఆనందానికి హద్దులే లేవు. కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులంతా కుటుంబ సభ్యులా కలిసిమెలిసి ఉంటూ డిఫెన్స్ ఎస్టేట్ డే సందర్భంగా ఆటల పోటీలతో అలరించారు. ఈ నెల 16న డిఫెన్స్ ఎస్టేట్ డేను పురస్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆట పోటీలను నిర్వహించారు. పలు శాఖల అధికారులు, సిబ్బంది డిఫెన్స్ ఎస్టేట్ డే ఆటల పోటీలలో పాల్గొని సంతోషంగా గడిపారు. సికింద్రాబాద్ జింకానాలోని హైదరాబాద్ క్రికెట్ అకాడమీ మైదానంలో క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ హెల్త్ విభాగం, అకౌంట్స్ విభాగం, ఇంజనీరింగ్ విభాగం, వాటర్ వర్క్స్ విభాగాల ఉద్యోగులు టీంలుగా ఏర్పడి క్రికెట్ పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు సీఓ మధుకర్ నాయక్ హాజరై క్రికెట్ మ్యాచ్లను తిలకించారు. ఛానల్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే బేసిక్గా డిఫెన్స్ ఎస్టేట్స్ డే December 16th ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. సో దాని పార్ట్గా మేము ఎంప్లాయీస్ అందరికీ ఒక బేసిక్లీ ఎనీ గేమ్ ద్వారా ఏంటంటే ఒక టీమ్ స్పిరిట్ అండ్ ప్లస్ ఒక కోహెసివ్నెస్ ఆఫ్ ది మొత్తం ఎంప్లాయీస్ ఉంటుంది అండ్ ప్లస్ ఆల్సో వన్ సార్ట్ ఆఫ్ ఒక గ్రూప్ లాగా ఆడుతుంది. సో ఆ టైప్లో ప్రతి ఇయర్ మేము డిఫెన్స్ ఎస్టేట్ డేకి ఒక క్రికెట్ మ్యాచ్ ద్వారా సో అండ్ అదర్ గేమ్స్ కూడా మళ్ళీ ఆఫీస్లో కూడా గేమ్స్ సో దట్ వి ఇంప్రూవ్ ది ఎస్పిరిటీ కార్ప్స్ ఫీలింగ్. ఆ ప్రయత్నాల్లో మా ఈరోజు థ్యాంక్ యూ. ఉద్యోగులంతా క్రికెట్ మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. హెచ్ఓడీలు రాజ్ కుమార్, ఉమాశంకర్, ఫణి కుమార్, రమణ, మహేంద్రలతో పాటు ఉద్యోగులు జింకానా మైదానంలో క్రికెట్ ఆడుతూ అలరించారు. ప్రతిరోజు విధి నిర్వహణలో ఒత్తిడిగా కనిపించే ఉద్యోగులు నేడు తమ చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ క్రికెట్ మ్యాచ్ లో వారు చేసిన సందడి అంతా ఇంత కాదు. క్రికెట్ మ్యాచ్ లో తొండి ఆడుతున్నారంటూ ఒకరు, తమతో గెలవలేరంటూ మరొకరు, తూచ్ ఇదంతా ఒట్టిదే అంటూ మరొకరు, ఇలా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ గొడవలకు దిగుతూ చిన్నతనంలో స్నేహితుల మధ్య జరిగే సన్నివేశాలను రిపీట్ చేశారు. తాను పూజలు చేయడమే కాదు కామెంటరీ సైతం పర్ఫెక్ట్ గా చేయగలుగుతానని మరోసారి తన సర్వకలను రమేష్ ప్రదర్శించారు. ప్రతిరోజు కంప్యూటర్ తో కుస్తీ పట్టే ఉమానంద్ ఎంపైర్ పాత్రను పోషించారు. యువ ఇంజనీర్లు తమకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. మ్యాచ్ కు పెద్దలుగా వ్యవహరించిన ఉమాశంకర్ క్రీడాకారుల్లో జోసు నింపుతూ తరచుగా గొడవలు పడుతున్న రాజ్ కుమార్, మహేంద్రల మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వచ్చారు. రమణ సైతం చిన్న పిల్లల్లా మారిపోయి ఒకసారి అటు ఓసారి ఇటు అన్నట్లుగా వ్యవహరించారు. మ్యాచ్ ను వీక్షించిన బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తమ ఉద్యోగులు కుర్రాలలా మారి చేసిన సందడి చూసి సంతోషపడ్డారు. నల్లటి రెబాన్ గ్లాసులతో మైదానంలోకి అడుగుపెట్టిన ఫణికుమార్ తో ఉద్యోగులు చేసిన సందడి అంతా ఇంత కాదు. షాబాద్ మూవీలో ఫిరోజ్ ఖాన్ తో ఫణికుమార్ ను పోల్చుతూ ఉద్యోగులు ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. ఉద్యోగులు కామెంట్స్ ను స్వీకరిస్తూ ఫణికుమార్ సైతం వారితో కలిసి పిచ్చపాటిగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత బోర్డు ఉద్యోగులంతా ఆకాశమే హద్దుగా ఎంజాయ్ చేస్తూ ఒకే వేదికపై కనిపించారు. మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తన చిన్న కుమారుడు అభిష్ తో మైదానానికి చేరుకొని ఉద్యోగుల ఆటపాటలను తిలకించారు. ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా తన కుమారునితో బ్యాట్ పట్టించి శిక్షణ ఇచ్చారు. కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులంతా కుటుంబ సభ్యుల వలె కలిసిమెలిసి ఉండేందుకు డిఫెన్స్ ఎస్టేట్ డే వేడుకలు వేదికగా మారాయి. ఉద్యోగులు సైతం తమ బాధలను మర్చిపోయి చదువుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తూ స్వీట్ మెమరీస్ గా మార్చుకున్నారు. వారి ముగ్గురి టార్గెట్ ఒకటే, 10 మందికి సహాయం అందించి వారి కాళ్లపై వారి నిల్చునే ఆధారం అందించామా లేదా అన్నదే వారి ముఖ్యం. ఏదో స్వచ్ఛంద సంస్థకు అందించి వారు చేసే సహాయం కోసం ఎదురు చూడకుండా వారు చేసిన ఆలోచన మంచి ఫలితాన్ని ఇచ్చింది.
సొంతంగా స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి వారి ఆనందాన్ని కండ్లారా చూసి సంతోషపడడమే పాటు త్వరలో మరింత మందికి మా వంతు సహాయం అంటూ వినూత ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఐటీ విభాగంలో వారికి ఉన్న అనుభవంతో సొంతంగా నిధులు సమకూర్చేలా సత్తా ఉన్న వారంతా ఒకటి కాగా ఇక స్వచ్ఛంద సేవలు చేయాలన్నా సహాయం కావాలన్నా మా వెబ్సైట్ లో పోస్ట్ చేయండి అంటూ ఆహ్వానం పలుకుతున్నారు. సేవా దృక్పథం ఉన్న వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి చాలా నీడీ పీపుల్కి కానీ, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కానీ, యానిమల్స్ రిలేటెడ్ కానీ, కల్చర్ రిలేటెడ్ కానీ చాలా చాలా ఆస్పెక్ట్స్లో మేము ఫోకస్ చేసి వాటి రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేద్దామని మా ముఖ్య ఉద్దేశం. మోండా డివిజన్లోని నవకేతన్ భవనంలో నూతనంగా వినూత ఫౌండేషన్ ఏర్పాటైంది. RC2 IT సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వినూత సొల్యూషన్ సర్వీసెస్ కు చెందిన వెంకట్, నిత్యానంద నరేష్లు ఈ ఆలోచన చేయగా ఐటీ రంగంలో తమకున్న అనుభవంతో ఫండ్స్ ను వినూత ఫౌండేషన్ ద్వారా ఖర్చు చేసేందుకు ముందుకొచ్చారు. మొదటగా 30 మందికి పైగా మహిళలకు కుట్టు మిషన్లలో శిక్షణ ఇప్పించి వారికి వారే సొంతంగా కుట్టు మిషన్లు అందించారు. అంతేకాకుండా వినూత ఫౌండేషన్ పేరుతో ఓ వెబ్సైట్ ను లాంచ్ చేయడంతో పాటు ఎవరికి సహాయం కావాలన్నా, వారి ఫండ్లు స్వచ్ఛంద సేవలను వినియోగించుకోవాలన్నా తమ ద్వారా చేయవచ్చంటూ ఆహ్వానం పలుకుతున్నారు. బస్తీలు, కాలనీలో నివాసం ఉండే నిరుపేదలను గుర్తించి వారికి ఇష్టమైన కోర్సులో శిక్షణ అందించడంతో పాటు వారికి ఉపయోగపడే పరికరాలు సైతం అందించాలన్న ఆలోచనతో ఈ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేయగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర పాల్గొని కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. వారు చేస్తున్న స్వచ్ఛంద సేవపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు తన వంతుగా సహాయ సహకారాలు ఉంటాయంటూ హామీ అందించారు. అతిథిగా హాజరైన కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దంపతులు ఐటీ రంగంలో వారికి ఉన్న పరిచయంలో నిరుపేదలకు సహాయం అందించాలంటూ ముందుకు రావడం చాలా హర్షణీయమని, వారి ఫౌండేషన్ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నట్లు తెలిపారు. కాబట్టి మనము 10 మందికి మంచి చేయాలనుకొని ఈ ఫౌండేషన్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో ఆల్రెడీ వీళ్ళు విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఫీజు కట్టడము, అకాడమిక్ హెల్ప్ చేయడము, వాళ్ళ లైఫ్ని నిలబెట్టడం చాలా చక్కగా పనులు చేస్తున్నారు. సో వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే చక్కటి ప్రోగ్రామ్స్ చేసినందుకు, ఈరోజు వినూత్న ఫౌండేషన్స్ ఇనాగ్రేట్ చేసినందుకు, ఈ ప్లాట్ఫామ్ తెరిచినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఐటీ రంగంతో పాటు పలు రంగాల్లో ఉన్న వారితో ఫౌండేషన్ నిర్వాహకులు మంచి టచ్ లో ఉండగా అదే ఆధారంగా వారు వినియోగించే ఫండ్ను సక్రమ మార్గంలో నిరుపేదలకు చేర్చే ఆలోచనతో వినూత ఫౌండేషన్ రూపొందంగా ఇక త్వరలో మరిన్ని సేవా కార్యక్రమాలతో మీ ముందుకు వస్తామంటూ తెలియజేయడం విశేషం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున వేడుకలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షం, అధికార పక్షం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆహ్వానాలు అందించడంతో పాటు వేడుకల్లో పాల్గొనేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలంటూ, ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొనాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారు. ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర వేణుగోపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావుతో కలిసి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగులపల్లి సంతోష్, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డిలు స్వాగతం పలకగా వారి ఆహ్వానం అందుకుని కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా నాడు తెలంగాణ ఉద్యమ పోరాట గుర్తులను ఇరువురు నెమరవేసుకోగా కేసీఆర్ అందించిన లంచ్ను ఆతిథ్యంగా స్వీకరించారు. ఈసారి వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరథి నేతృత్వంలో ఎయిర్ షోను నిర్వహించనున్నారు. ఇప్పటికే నిన్నటి రోజున ట్రయల్ రన్ పూర్తి చేయగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ట్యాంక్ బండ్ వద్ద జరిగే వేడుకల చోట ఎయిర్ షోను నిర్వహించనున్నారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ పై ఎయిర్ షో సాగనుండగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ మార్గంలో ప్రజాపాలన విజయోత్సవాలు జరగనుండగా ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. మారడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. స్వామివారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. నూతనంగా కొలువు తీరిన పాలక మండలి సభ్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి మహోత్సవం వేడుకల విశేషాలను ఓసారి చూద్దాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మారడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. స్వామివారి షష్ఠి మహోత్సవాలను పురస్కరించుకొని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ప్రత్యేక ఏర్పాట్లపై ఆలయ ఈవో అరుణకుమారి, చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, పాలక మండలి సభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఆలయంలో ప్రవేశించగానే 2 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో వెళ్లిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. రాజేశ్వర శర్మ, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, వెస్ట్ మారడుపల్లి.
ప్రధాన అర్చకునిగా పనిచేస్తున్నాను. మార్గశిర శుద్ధ షష్ఠి రోజున స్వామివారు సప్త కృత్తికలకి జన్మించినటువంటి శుభదివసం కాబట్టి ఈ మార్గశిర శుద్ధ షష్ఠి రోజున స్వామివారిని జన్మ తిథిగా జన్మ నక్షత్రముగా పేర్కొంటారు. ఆ యొక్క షణ్ముఖుడు ఈ రోజున జన్మించి ఇదే రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుకుంటాడు. ఏ విధంగానైతే శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున శివ కళ్యాణం జరుగుతుందో అదేవిధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం జరుగుతూ ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. షష్ఠి మహోత్సవాల సందర్భంగా పలు రకాల పూలమాలలతో స్వామివారిని అలంకరించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య రూపాన్ని తిలకించి భక్తులు తన్మయత్వం చెందారు. స్వామివారికి తెల్లవారుజాము నుండే పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకం, చందన పుష్పలంకరణ, సహస్ర నామార్చన, మహాహారతి, మంత్ర పుష్పాలతో పాటు మొదటిసారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని పురస్కరించుకొని హోమ పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తన సొంత ఖర్చులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ యాగ పూజలు నిర్వహించారు. స్వామివారి అనుగ్రహంతో తాను అనుకున్న లక్ష్యం నెరవేరడంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లపై దృష్టి సారించారు. నూతనంగా కొలువైన పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఘనంగా స్వాగతం పలికి సన్మానాలతో ముంచెత్తారు. చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, ధర్మకర్తలు నరసింహరావు, పద్మజ, శ్రీనివాస్ ముద్రాస్, పరమేష్, రామ్మోహన్, బాలరాజులు శ్రీ గణేష్ వెంట ఉండి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను అందజేశారు. పరమేష్, నర్సింగ్, శ్రీనివాస్ ముద్రాజులు హోమ పూజలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మారడిపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రోజు రోజుకు భక్తుల నుండి ఆదరణ పెరుగుతుండటంతో మరింత వైభవంగా నిర్వహించేలా పూజా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఆలయ ఈవో అరుణకుమారి సారథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తూ విజయవంతంగా స్వామివారి షష్ఠి మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలను బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బాన్కా నర్మదా మల్లికార్జున దంపతులు నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు రాజేశ్వర శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందించారు. నూతనంగా కొలువైన ఆలయ పాలక మండలి సభ్యులను బాన్కా నర్మదా మల్లికార్జున దంపతులు అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు. కంటోన్మెంట్ బీజేపీ నాయకులంతా సరూర్ నగర్ బాట పట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తుండటంతో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ నాయకులు తరలి వెళ్లారు. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ సరూర్ నగర్లో బహిరంగ సభను శనివారం నిర్వహించింది. ముఖ్య అతిథిగా జేపీ నడ్డా పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పలు విమర్శలు చేశారు. బహిరంగ సభ విజయవంతం చేసేలా కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వార్డుల వారీగా బీజేపీ శ్రేణులు తరలి వెళ్లారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఆధ్వర్యంలో మోండా డివిజన్ నుండి ప్రత్యేక బస్సుల్లో బహిరంగ సభకు తరలి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 6 అబద్ధాలు 66 మోసాలు అంటూ కొంత దీపిక మండిపడ్డారు. కంటోన్మెంట్ 3వ వార్డులో మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస ఆధ్వర్యంలో సరూర్ నగర్ బహిరంగ సభకు తరలి వెళ్లారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో సరూర్ నగర్కు చేరుకున్నారు. కాంగ్రెస్వి 6 అబద్ధాలు 66 మోసాలు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బాలంరాయ్ కమాన్ నుండి సరూర్ నగర్కు బయలుదేరారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు అరుణ్, జిల్లా కార్యదర్శి భాగ్యమ్మ, మధు, విజయలక్ష్మి, అనురాధ, వినోద, సబిత, వనిత, దీప, రవి, ప్రవీణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో బోయినపల్లి మైదానం చాలా భాగం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో కోల్పోయి ప్రమాదం వచ్చిపడటంతో ఇక ఆటలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరో ఆలోచనతో బోర్డు మాజీ విపి జంపన్న ప్రతాప్ ముందుకొచ్చారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో బోయినపల్లి మైదానం కోల్పోయి ప్రమాదం రావడంతో ఇక మరో మైదానంలో ఇండోర్ గేమ్స్ పెట్టేందుకు జంపన్న ఆలోచించేశారు. అందులో భాగంగా కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్గా జంపన్న ప్రతాప్ తన నిర్ణయాన్ని అందరికీ తెలియజేసి ఇక ఆటల్లో పెట్టేందుకు సిద్ధమయ్యారు. శాశ్వతంగా సీనియర్ సిటిజన్స్ కోసం ఇండోర్ స్టేడియంను నిర్మించి అందులో
క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్తో పాటు పలు క్రీడలను ఏర్పాటు చేసేందుకు ఆలోచించేక వీటి ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించనున్నట్లు తెలియజేశారు. తన వంతుగా కంటోన్మెంట్ బోర్డు ఎమ్మెల్యే శ్రీగణేష్ సహాయంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ జంపన్న తెలిపారు. కార్యక్రమంలో సాయిబాబా, మధు, మాల్యాద్రి శ్రీనివాస్, రాజు, సిరాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. పిలిస్తే చాలు పలికే నాయకుడిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆహ్వానం అందితే చాలు అక్కడికి వెళ్లి కార్యక్రమాలకు హాజరవుతూ వారి దీవెనలు అందుకుంటున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా తనపై అభిమానంతో పిలిచే కార్యక్రమాలకు అతిథిగా వెళ్లి అక్కడ ఉన్నవారిని సంతోషపరుస్తూ వారి మద్దతును కూడగట్టుకుంటున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారం అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములు నిర్వహించారు. స్థానికంగా అయ్యప్ప స్వాములు రోజుకొకరు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిత్యం వందలాది మందికి అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. శనివారం అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఆహ్వానించడంతో మాలధారణలో ఉన్న శ్రీ గణేష్ అక్కడికి వెళ్లి అయ్యప్ప స్వాములతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని భిక్ష చేశారు. అందరూ కలిసికట్టుగా అన్నప్రసాదం నిర్వహిస్తుండటం పట్ల శ్రీ గణేష్ అక్కడ ఉన్న అయ్యప్ప స్వాములకు కృతజ్ఞతలు తెలిపారు. మహేందర్, గురుస్వామి, కదిరివన్, శ్రీశైలం యాదవ్, బాబు, సుందర్, కృష్ణారెడ్డి, నారాయణ రెడ్డి, భగవాన్ యాదవ్, మధుసూదన్, ప్రవీణ్ ముద్రాజ్, వెంకటేష్ యాదవ్లు కలిసికట్టుగా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ ప్రతిరోజు భిక్షను ఏర్పాటు చేస్తున్న వారిని అభినందించారు. ఈ సందర్భంగా శ్రీశైలం యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా గెలుపొందిన రత్నగిరి తరుణ్ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు. ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రత్నగిరి తరుణ్ అత్యధిక ఓట్లను తెచ్చుకుని సునాయాసంగా గెలుపును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా శనివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాల్వత్తు సత్కరించి పుష్పగుచ్చాలను అందజేసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తరుణ్కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేలా యూత్ నాయకులు పనిచేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. ఆ నాయకుడు ఆహ్వానిస్తే చాలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తప్పకుండా వెళ్లి ఆ నాయకుడి సన్మానాలను అందుకుంటారు. కంటోన్మెంట్ 6వ వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు గడ్డం కృష్ణ యాదవ్ తీర్థయాత్రలకు ముగించుకొని తన నివాసానికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే శ్రీ గణేష్ గడ్డం కృష్ణ యాదవ్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి తిరుమల తిరుపతి దేవస్థానం అరుణాచలం నుండి తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్కు గడ్డం కృష్ణ యాదవ్ అందజేశారు. ఎమ్మెల్యే తమ ఇంటికి రావడం పట్ల గడ్డం కృష్ణ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నరేందర్ యాదవ్, రవిబాబు, కిషోర్ యాదవ్, భరత్ యాదవ్, బాలరాజ్ యాదవ్ తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు. పార్టీలు వేరు, అభివృద్ధి విషయంలో మేమంతా ఒకటే. ఆ నాయకుడు నాకు చేసిన మేలు ఎంతో ఉంది. ఆయన అడగగానే మరో చోట వేసే బోరును ఆయన కానిలో వేయించారు. 6వ వార్డు అభివృద్ధి కొరకు నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున్కు హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ 6వ వార్డు వాహినీనగర్లో ఎమ్మెల్యే నిధులతో పవర్ బోరును శ్రీ గణేష్ ఏర్పాటు చేశారు. శనివారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ నాయకులు బానుక నర్మదా మల్లికార్జున్, సీనియర్ నాయకుడు బానాల శ్రీనివాసరెడ్డి కాలనీవాసులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ బానుక మల్లికార్జున్ను ప్రశంసలతో ముంచెత్తారు. తన రాజకీయ ఎదుగుదలకు మల్లికార్జున్ చేసిన కృషి ఎంతగానో ఉందని అభినందించారు. మల్లికార్జున్ నోరు తెరిచి అలా అడగగానే మరో చోట వేయాల్సిన బోరును వాహినీనగర్లో వేయించి నీటి సమస్యను పరిష్కరించామని శ్రీ గణేష్ అన్నారు. బోరు ప్రారంభోత్సవంలో సైతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ బానాల శ్రీనివాసరెడ్డి బానుక నర్మదా మల్లికార్జున్కు ప్రాధాన్యత కల్పించారు. ఇచ్చిన మాట ప్రకారం నీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్కు బానుక నర్మదా మల్లికార్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు దినేష్, వైస్ ప్రెసిడెంట్ సుజన కుమార్, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ జైన్, జాయింట్ సెక్రటరీ ఆనంద్, ట్రెజరర్ రమణారెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు. కాలనీ వాసులు రిక్వైర్మెంట్ ఉందని మల్లికార్జున గారు చెప్పంగానే నేను వేరే దగ్గర వేయాలనుకున్నది కూడా చాలా రిక్వైర్మెంట్స్ ఉండే. ఇక్కడ కంపల్సరీ అన్నిటికన్నా పెద్ద కాలనీ, చాలా ఇల్లులు ఉన్న కాలనీ, కంపల్సరీ ఇలా బోర్వెల్ అవసరం ఈ పార్కులు అంటే చెప్పంగానే ఇమీడియట్గా వేయడం అవుతుంది. వారు పార్టీ బీజేపీ అయినా మా ఫ్యామిలీ మెంబర్లా మా అన్న లాంటి వ్యక్తి. నేను కూడా లీడర్ ఎదగడానికి చాలా సహాయ సహకారాలు అందించారు. అలాంటి వ్యక్తి కూడా మనకు చాలా అవసరం. డెవలప్మెంట్కి పార్టీలు లేదు, అన్ని పార్టీలు పబ్లిక్ గురించే, ప్రజల గురించే, ప్రజలు కోరుకున్న విధంగా పనిచేయాలంటే ఒకరికొకరు కూడా అవసరం. నిధులతోటి ఈరోజు పవర్ బోర్వెల్ వేయడం, ఈ 225 ఇండ్లున్న కాలనీ, అతిపెద్ద కాలనీ కంటోన్మెంట్ 6వ వార్డులోనే ఉంది. మొత్తం కంటోన్మెంట్లో ఇంత పెద్ద గేటెడ్ కాలనీ ఎక్కడ లేదు. 227 ఇంచుమించు ఇది 10.
జాతీయ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మల్లు శివరాంను సమాజ్వాదీ పార్టీ నాయకుడు సామాజిక కార్యకర్త దండుపోయిన నిత్య కళ్యాణ్ యాదవ్, మాదిగ దండోరా సమితి ప్రెసిడెంట్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు మదిరి నర్సింగ్రావు మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్లు శివరాం సేవలను వారు ప్రశంసించారు. దళిత జాతి అభ్యున్నతి కొరకు ఆయన చేస్తున్న సేవల్లో నిత్య కళ్యాణ్ యాదవ్ కొనియాడారు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ ముందుకు సాగుతున్న శివరాం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. ఎల్ వెంకటరెడ్డి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో బాపూజీ నగర్లో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకుడు శంకర్ ప్రయత్నం ఫలించగా కమ్యూనిటీ హాల్లో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కంటి వైద్య శిబిరం ఏర్పాటు కావడంతో స్థానికులంతా కంటి పరీక్షలు చేయించుకోగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నిష్ణాతులైన వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించగా కంటికి సంబంధించి అన్ని పరీక్షలు ఉచితంగా అందిస్తామంటూ వారికి తెలియజేశారు. కంటి వైద్య శిబిరాన్ని బీజేపీ నాయకుడు శంకర్తో పాటు ఏకాంబరంలో పరిశీలించారు. అయ్యప్ప స్వాములకు పాదాభివందనం చేస్తూ తమ ఆతిథ్యాన్ని అశోక్ గురుస్వామి అందజేశారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమలై పాదయాత్ర 36వ రోజుకు చేరింది. తమిళనాడు రాష్ట్రంలోని గూడలూరు నుండి సత్రం వరకు 36 కిలోమీటర్లు పాదయాత్రను కొనసాగించారు. గురుస్వామి అశోక్ పాదయాత్రలో పాల్గొన్న అయ్యప్ప స్వాములకు లుంగీలను బహుకరించారు. స్వామివారి మహాపాదయాత్ర భక్తి శ్రద్ధలతో కొనసాగుతుందని అశోక్ గురుస్వామి తెలిపారు. శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధికి చేరువవ్వటం జరుగుతుందని, అయ్యప్ప స్వాములంతా ఎంతో ఉత్సాహంగా ఆ స్వామివారిని ధ్యానించుకుంటూ అలుపు సొలుపు లేకుండా ప్రతిరోజు 30 నుండి 40 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ స్వామివారి సన్నిధికి చేరుకున్నారని అశోక్ గురుస్వామి తెలిపారు. పాదయాత్రగా వెళుతున్న తమకు రాష్ట్రాల వారీగా అయ్యప్ప భక్తులు చూపిస్తున్న ఆదరణ పట్ల సుధాకర్ గురుస్వామి సంతోషాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రజాపాలన ప్రభుత్వాన్ని చూడలేకే ఏవో కామెంట్స్ చేస్తున్నారని సనత్ నగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కోట నీలిమ ఆరోపించారు. ఆ పార్టీలు పీఆర్లు పెట్టుకుని సోషల్ మీడియాలో రీల్స్ పెట్టుకుని పాలన చేయటం కాదని ప్రజల దిల్ దోచుకోవాలన్నారు. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా రాంగోపాల్పేట్ డివిజన్ చుట్టూల బస్తీల్లో ఏర్పాటు మీటింగ్కు హాజరై కేక్ కట్ చేశారు కోట నీలిమ. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ప్రజాపాలన ప్రభుత్వం చేసిందని కోట నీలిమ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ ఏ బ్లాక్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ ముదిరాజ్, డీసీసీ సెక్రటరీ హేమంత్ సింగ్ ఠాకూర్, ప్రజాపాలన రాంగోపాల్పేట్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ చారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కోట నీలిమను ఘనంగా సత్కరించారు. సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గంలో ప్రజా ప్రభుత్వం ఉత్సవం కంటిన్యూ చేస్తున్నాం. ఎన్నో రోజులుగా చేస్తున్నాం. ఇవాళ స్పెషల్ ఎందుకంటే ఒక మంచి కేక్ అందరూ ప్రజలతో కలిసి ఇవాళ కట్ చేయడం జరిగింది రాంగోపాల్పేట్ డివిజన్లో. ఇలాగే పొద్దున మీరందరూ చూశారు మన సనత్ నగర్ డివిజన్లో కూడా ఈ ఉత్సవాలు జరిగినాయి. సికింద్రాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన విజయోత్సవాలు సందడిగా కొనసాగుతున్నాయి. వేలాది మందితో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించుకున్నారు. ఎన్నికల్లో తలపించేలా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొంటూ విజయవంతం చేస్తున్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి, బౌద్ధనగర్, అడ్డగుట్ట ప్రాంతాల్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలు అద్రోహానేలా కొనసాగాయి. సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. సొంత ఖర్చుతో మహిళలకు చీరలను అందజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను చాటి చెప్తూ తన ప్రత్యేకతను ఆదం సంతోష్ చాటుకున్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం టీం వర్క్ గా పనిచేస్తూ ఆదం సంతోష్ చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. చీరల పంపిణీతో మహిళలు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాంగ్రెస్ నాయకులు అందిస్తున్న బహుమతులను స్వీకరిస్తూ వారికి దీవెనలు అందిస్తున్నారు. శనివారం జరిగిన కార్యక్రమంలో సందీప్ రాజ్, షకీల్ ఖాన్, జలంధర్ రెడ్డి, వాహిదుద్దీన్, గంటరాజు, శిల్పాచారి, ఎస్ యాదగిరి, అనిల్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ వైద్యుడు గురువారెడ్డి రచించిన మరో గురువాయనం పుస్తకాన్ని సికింద్రాబాద్ కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో అతిథులు ఆవిష్కరించారు. తన నిజ జీవితంలో ఎదురైన అనుభూతులతో పాటు తన జీవిత ఎదుగుదలకు సహకారం అందించిన, తోడుగా నిలిచిన వారందరినీ కలుపుతూ మరో గురువాయనం పుస్తకాన్ని రూపొందించగా రచయిత ఎండమూరి రవీంద్రనాథ్, కిమ్స్ ఆసుపత్రి సీఎండీ భాస్కర్రావు, శాంత వసంత ట్రస్ట్ వరప్రసాద్ రెడ్డితో పాటు డాక్టర్ భవానీలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. బాల్యం నుంచి నేటి వరకు జీవితంలో ఎదురైన అనుభూతులతో పాటు
కామెడీ, సీరియస్ సన్నివేశాలతో కవితా సంపుటికతో ఈ పుస్తకాన్ని రూపొందించగా గురువారెడ్డి రచించిన పుస్తకంపై గేయ, సినీ రచయితలతో పాటు కవులు, వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇది తన ఆత్మకథ కాదని కేవలం తన అనుభవాల సంకల్పం అంటూ గురువారెడ్డి తెలియజేయగా, డైరెక్టర్ మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ, గంగరాజు, గున్నం నటుడు బాల ఆదిత్య, గజల్ హాస్య నటుడు గుండు సుదర్శన్, జేడి లక్ష్మీనారాయణ, మృణాలిని, డైరెక్టర్ మోహన్ కృష్ణ, ఇంద్ర, గండిలతో పాటు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ వైద్యులు, గురువారెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ మరొకరు అనేది ఒక నా అనుభవాల సంకలనం, నా ఆత్మకథ ఏం కాదు, బట్ నా అనుభవాల సంకలనం. నాకు నచ్చిన వ్యక్తుల గురించి రాశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.